హరే కృష్ణ. మనం ఆదర్శ కథానికల నుంచి ఒక కథ తీసుకుందాము. పాప ఫలము అనుభవించాల్సిందే అంటున్నారు. నేను చేసిన పాపం చాలా చిన్నది, కానీ అధికమైన శిక్షలను భవింపవలసి వస్తుంది అని కానీ, నేను పాపం చేయనే లేదు కానీ నాకు శిక్ష పడింది అని కానీ మానవుడు శంకించాల్సిన అవసరం లేదంటున్నాడు. ఎందుకంటే ఇది సర్వజ్ఞుడు, సర్వసుహృత్ అంటే సర్వులకు మిత్రుడు, సర్వసమర్థుడు అయిన భగవంతుని విధానమంట. పాపాన్ని మించిన శిక్ష ఎవ్వడూ అనుభవించడంట. అది ఏదో ఒక పాపానికి ఫలితమే అట. ఒక చిన్న సంఘటన. ఒక ఊళ్ళో ఒక సజ్జనుడు ఉండేవాడు. ఆయన ఇంటి ఎదురుగుండా ఒక స్వర్ణకారుని ఇల్లు ఉందట. అంటే కంసాల దగ్గరికి బంగారం వస్తూ పోతూ ఉండేది. అతడు వస్తువుల్ని తయారు చేసి ఇస్తూ ఉండేవాడు. ఈ విధంగా అతడు డబ్బును సంపాదించేవాడు. ఒక రోజున అతని దగ్గరికి ఎక్కువ బంగారం చేరిందంట. రాత్రి కాపలా కాసే ఒక గూర్ఖాకి సంగతి తెలిసిందట. ఆ కాపలాదారు రాత్రి ఆ కంసాలను చంపి బంగారం ఉన్న పెట్టెని ఎత్తుకుని పోయాడట. ఆ సమయంలోనే ఎదురింటి పెద్ద మనిషి మూత్ర విసర్జన కోసం అని చెప్పి లేచి బయటికి వచ్చాడట. ఆయన కాపలాదారుని పట్టుకొని, నీవి పెట్టి ఎలా తీసుకుపోతున్నావు అని అడిగాడట. ఆ కాపలావాడు, నీవు మాట్లాడకుండా ఉండు, అల్లరి చేయకు, ఇందులో కొంచెం నువ్వు కూడా తీసుకో, నేను కొంచెం తీసుకుంటాను అన్నాడు. పెద్ద మనిషి, నేనెలా తీసుకుంటాను, నేను దొంగని కాదే. కాపలావాడు, చూడు, నీవు అర్థం చేసుకో, నా మాట విను, లేకపోతే దుఃఖపడతావు అన్నాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు ఆ కాపలావాడు పెట్టి కింద పెట్టి ఆ పెద్ద మనిషిని పట్టుకొని పెద్దగా ఈల వేశాడు. ఈల వినగానే ఇతర చోట్ల ఉండే కాపలా కాసే సిపాయిలందరూ అక్కడికి పరిగెట్టుకుని వచ్చారు. అతడు అందరితోటి, ఈయన ఈ ఇంటి నుండి పెట్టి ఎత్తుకుని పోతున్నాడు, నేను ఇవన్నీ పట్టుకున్నాను అన్నాడు. అప్పుడు సిపాయిలు ఇంటిలో దూరి చూస్తే కంసాలి చచ్చిపడున్నాడు. వాళ్ళు ఆ పెద్ద మనిషిని పట్టుకున్నారు, పోలీసులకి అప్పచెప్పారు. జడ్జి ముందు విచారణ జరిపితే ఆ పెద్ద మనిషి, నేను చంపలేదు, ఆ కాపలా వాడే చంపాడని చెప్పారు. సిపాయిలు అందరూ పరస్పరం కలుసున్నారు. వారు, కాదు, అతడే చంపాడు, మేము స్వయంగా రాత్రి ఇతన్ని పట్టుకున్నాము అన్నారు. కేసు నడిచింది. చివరికి ఆ సజ్జనుడికి ఉరిశిక్ష పడింది. తీర్పు రాగానే ఆ పెద్ద మనిషి నోట, చూడు, పూర్తిగా అన్యాయం జరుగుతోంది, భగవంతుని దర్బార్లో ఏమీ న్యాయం లేదు, నేను చంపలేదు, నాకు శిక్ష పడ్డము, చంపినవాడు శుభ్రంగా విడుదలవ్వడం, జుర్మానా కూడా లేదు, ఇది అన్యాయం. జడ్జి మీద ఆయన మాటల ప్రభావం పడింది. ఏమంటే నిజానికి అతడు నిజం చెప్తున్నాడు, ఏదో విధంగా ఇది పరిశోధించాలి అని ఆలోచించి ఆ జడ్జి ఒక పన్నాగాన్ని పన్నాడు. తెల్లవారుతూనే ఒకడు ఏడుస్తూ అరుస్తూ వచ్చి అన్నాడు, మా సోదరిని హత్య జరిగింది ద్వారా దీని విచారణ జరిపించాలని. అప్పుడు జడ్జి అదే సిపాయిని, ఖైదీ అయిన సజ్జని చచ్చిపోయిన వాని శవం ఎత్తుకొని తీసుకుని రమ్మనమని పంపాడు. ఇద్దరు ఆ వచ్చిన వ్యక్తి వెంట అక్కడికి వెళ్ళారు. శవం పడి ఉన్న చోటికి మంచం మీద శవం పైన గుడ్డ కప్పి ఉంది, రక్తం చిందుంది. ఇద్దరు ఆ మంచాన్ని ఎత్తి తీసుకుని వెళ్ళారు. కూడా ఉన్న మరో మనిషి వార్త చెప్పే మిషతో పరిగెత్తుకొని ముందుకు వెళ్ళాడు. అప్పుడు వెడుతూ సిపాయి ఖైదీతో అన్నాడు, చూడు, ఆనాడు నీవు నా మాట విని ఉంటే బంగారం లభించేది, ఉరి శిక్ష పడేది కాదు. ఇప్పుడు సత్యానికి చూసావా? అప్పుడు ఖైదీ అన్నాడు, నేను నా పని అయితే సత్యంగానే చేశాను, ఉరిశిక్ష పడితే పడింది, హత్య చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది మాత్రం నువ్వే, భగవంతుని దగ్గర అన్యాయం లేదు అన్నాడు. మంచం మీద చచ్చిపడినట్లు ఉన్న మనిషి వాళ్ళిద్దరి మాటలు వింటున్నాడు. జడ్జి ముందు మంచం పెట్టాక రక్తసిక్తమైన వస్త్రాలను తొలగించి అతడు లేచి నుంచున్నాడు. అతడు దారిలో సిపాయి అన్నది, ఖైదీ అన్నది జడ్జికి చెప్పాడు. ఇది విని జడ్జికి చాలా ఆశ్చర్యం వేసింది. సిపాయి కూడా వ్యాకులంగా ఉండిపోయాడు. సిపాయిని పట్టుకొని జైల్లో పెట్టారు. కానీ జడ్జి మనసులో సంతోషం కలగలేదు. అతడు ఖైదీని ఒంటరిగా పిలిచి, ఈ వ్యవహారంలో అయితే నీవు నిర్దోషమని అనుకుంటున్నాను, కానీ ఉన్నదున్నట్టు నిజంగా చెప్పు, ఈ జన్మలో నీవేదైనా హత్య చేశావా అని అడిగాడు. అతడు చాలా వెనుకటి మాట, ఒక దుష్టుడు ఉన్నాడు, వాడు రహస్యంగా మా ఇంటికి నా భార్య దగ్గరికి వస్తూ ఉండేవాడు. నేను మా ఆవిడికి వాడికి వేరువేరుగా బాగా తెలియచెప్పాను, కానీ వాడు వినలేదు. ఒక రాత్రి వాడి ఇంటిలో ఉండగా నేను హఠాత్తుగా వచ్చాను. నా కోపం వచ్చేసింది. కత్తితో వాడి తలను నరికి ఇంటి వెనుక ఉన్న నదిలోకి విసిరేశాను. ఈ విషయం ఎవరికీ తెలియలేదు అన్నాడు. ఇది విని జడ్జి, నీకిప్పుడు ఉరి పడి తీరుతుంది. నేను కూడా ఆలోచించాను. నేనెవరి దగ్గర లంచం తీసుకోలేదు, ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదు, అపనమ్మకంగాను ప్రవర్తించలేదు.
మరి నా చేతితో ఇతనికి ఉరిశిక్ష తీర్పు వ్రాయటం ఎలా జరిగింది అని. ఇప్పుడు సంతోషం కలిగింది. ఆ పాప ఫలితంగానే నీ విధి అనుభవించాల్సి వస్తుంది. సిపాయికి వేరుగా ఉరి పడుతుంది అన్నాడు. ఆ పెద్ద మనిషి దొంగ అయిన సిపాయిని పట్టుకొని తన కర్తవ్యం నెరవేర్చాడు. మరి అతనికి పడ్డ శిక్ష అతని కర్తవ్య పాలనకి ఫలం కాదు, పోగా అతడు చాలా పూర్వం చేసిన హత్యకి ఫలితం. కారణం ఏంటంటే మనిషికి తన్ని రక్షించుకునేందుకు అధికారం ఉంది, కానీ చంపేందుకు లేదు. చంపే హక్కు రక్షకుడైన క్షత్రియ ప్రభువుది కనుక కర్తవ్య పాలన చేయడం ద్వారా ఆ పాపహత్య ఫలము అతనికి ఇక్కడే లభించింది. పరలోకపు భయంకర దండం నుండి అతనికి విడుదల కలిగింది. కారణం ఏంటంటే ఈ లోకంలో అనుభవింపబడే శిక్షకి కొద్దిలోనే విడుదల ఉంటుంది, కొద్దిలోనే శుద్ధి అవుతుంది. లేకపోతే పరలోకంలో చాలా భయంకరమైన వడ్డీతో సహా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ కథ వల్ల తెలిసేది ఏంటంటే మనిషికి ఎప్పుడు చేసిన పాపానికి ఫలము ఎప్పుడు అనుభవానికి వస్తుందో తెలీదు. భగవంతుని ఏర్పాటు విచిత్రమైంది. పూర్వపుణ్యం ప్రబలంగా ఉన్నంత వరకు ఉగ్రమైన పాపానికి ఫలం కూడా తత్కాలంలో కలగదు. పూర్వపుణ్యాలు పూర్తయిపోయాక పాపాల వంతు వస్తుంది. అప్పుడు పాపఫలం మాత్రము దండన అనుభవించాల్సే ఉంటుంది. ఈ జన్మలో కానీ జన్మాంతరంలో కానీ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.